హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు నేను చిట్కాలు అనేది కొన్ని చూపిస్తానండి. దాంతోపాటు చిట్కా అనేది మీకు చెప్తాను. ఫస్ట్ చిట్కా ఏంటి అంటే, మనకి ఈ కాలం ఏంటంటే వింటర్ సీజన్ కదా. సో ఈ వింటర్ సీజన్లో చాలా మందికి డ్రై అయిపోతూ ఉంటుంది. చాలా మంది అని కాదు, అందరికీ కామన్గా డ్రై అయిపోతూ ఉంటుంది. స్కిన్, పెదాలు అనేవి డ్రై అయిపోతాయి, ఫేస్ అంతా డ్రై అయిపోతుంది, ఈవెన్ స్కిన్ కూడా అలానే అయిపోతుంది. సో వాళ్ళకి ముఖ్యంగా అందరికీ ఉపయోగపడే చిట్కా ఏంటంటే ఒక అలోవెరా జెల్ అనేది ఉంటుందండి. సో మనకి ఇది స్టోర్లో అనేది దొరుకుతుంది. ఒకవేళ మాకు స్టోర్లో అనేది వద్దు, మాకు ఒరిజినల్గా కావాలి అంటే మీ దగ్గర ఏదన్నా కలబంద ప్లాంట్ ఉంటే కనుక కలబంద ఒక ఆకు తీసుకొని, ఆ ఆకులో గుజ్జు ఉంటుందండి, అది మీరు ఇలా కట్ చేసుకొని ఆ కొంచెం గుజ్జు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని నైట్ టైమ్ మీరు పడుకునే ముందు హ్యాండ్కి ఇలా రబ్ చేసి, లెగ్స్కి రబ్ చేసి ఇవన్నీ చేస్తూ ఉంటే డైలీ మీకు డ్రై స్కిన్ అనేది పొడిబారకుండా ఉంటుంది. ఒకవేళ మీకు టైం లేకపోతే నేను ఒక స్టోర్లో అలోవెరా జెల్ అనేది తీసుకున్నానండి. సో ఇది మీరు కూడా వాడొచ్చండి. అంటేనండి మీకు హాయ్ అండి. ఇంకో చిట్కా ఏంటి అంటే అవిసె గింజలు అంటారండి. ఈ అవిసె గింజలు ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడున్న చలికాలం అనే కాదండి, పొల్యూషన్ అయినా దేనికైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు చాలా పొల్యూషన్ అనేది ఉంటుంది, డస్ట్ ఉంటుంది. అలాగే మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు కూడా మెన్స్కి హెల్మెట్ పెట్టుకుంటారు. ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కూడా హెయిర్ అనేది కంట్రోల్ ఉండదండి, హెయిర్ ఊడిపోతుంది. సో ముఖ్యంగా ఇది మెన్కైనా ఉమెన్కైనా పిల్లలకైనా సరే, ఎవరికైనా సరే, పిల్లలకి ముఖ్యంగా ఒక 10 years నుంచి మాత్రమే వాడాలండి, దానికంటే ముందు వాడకూడదు. సో బట్ ఇది ముఖ్యంగా మెయిన్ థింగ్ వచ్చేసి ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి మెన్కి అండ్ ఉమెన్కి, పెద్దవాళ్ళకి మాత్రమే, పిల్లలకి వేరేది చెప్తానండి. సో ఇది వీళ్ళకి ఏంటంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి అట్లీస్ట్ ఒక ఫ్లాక్ సీడ్స్ అనేది ఉంటుందండి. ఈ ఫ్లాక్ సీడ్స్ అనేది మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఇలాంటి స్టోర్స్లో దొరుకుతుంది అనమాట. సో నేను ఇది నా దగ్గర ఎప్పుడు నేను కేజీ ప్యాకెట్ అనేది తీసుకుంటానండి. మనకి చూడండి అవిసె గింజలు అనేది ఇట్లా ఉంటాయి. దీన్ని మనం ఎంటీ స్టమక్తో కూడా తినొచ్చండి. ఒకవేళ టైం లేదు వాళ్ళకి ఏంటంటే ఒకసారి సాటర్డే కానీ సండే కానీ లీవ్ ఉన్న టైంలో వారానికి ఒకసారి హెడ్ బాత్ చేసే వాళ్ళకి, లేదంటే ట్వైస్ చేసే వాళ్ళకి కానీ చేసే ముందు ఏం చేస్తారంటే ఫ్లాక్ సీడ్స్ని బాయిల్ చేసి గిన్నెలో బాయిల్ చేసి కొంచెం మనము జెల్ ఫామ్ అవుతుంది. ఆ జెల్ని మనము హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి. ఈ రూట్స్ లోపల కూడా మనం అప్లై చేసుకోవాలన్నమాట. చేసుకొని ఒక 1 hour పాటు ఉండాలి. మనం ఉన్న తర్వాత కండిషనింగ్ కోసం ఏంటంటే ఒక గంజి వాటర్ అనేది కూడా అప్లై చేసుకొని కాసేపు ఉంచిన తర్వాత మనం మళ్ళీ హెయిర్ వాష్ చేసుకొని బయటకు వచ్చినప్పుడు ఇది ఒకసారి 15 days కానీ 20 days కానీ మీరు కంటిన్యూగా చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా మీకు హెయిర్ ఫాల్ అనేది జరగదు. ఓకే, ఇది చాలా బెస్ట్ రెమెడీ అండి. సో దాంతోపాటు కొన్ని ఫేస్ యోగా ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి. ఇవి చేయడం వల్ల ఏంటి అంటే హెయిర్ ఫాల్ ఉండదు అండ్ ఫేస్ కూడా గ్లో ఉంటుంది. సో అవి ఏంటి అంటే ఒక 2 to 3 చిన్నవి చెప్తానండి. అవి ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఇండెక్స్ ఫింగర్ ఏం చేస్తారంటే చిన్ దగ్గర నుంచి ఇట్లా నోస్ నుంచి మధ్యలో ఉన్న ఇది పాయింట్ ఉంటుంది కదండి, మన చక్ర పాయింట్, అక్కడ మనం ప్రెస్ చేస్తూ వెళ్ళాలి. ఇలా ప్రెస్ చేయాలి, మళ్ళీ ఇలా ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటేనండి అదే ఫింగర్ని తీసుకొని ఇక్కడ నుంచి స్లోగా పై వరకు ప్రెస్ చేస్తూ ఇట్లా ఫ్లోగా చేయాలన్నమాట. ప్రెస్ చేస్తూ కింద నుంచి పై వరకు ప్రెస్ చేస్తూ రాయాలండి. సో కొంతమందికి రింకిల్స్ అనేవి ఉంటాయి, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉంటాయి, రింకిల్స్ ఉంటాయి, కొంతమందికి త్వరగా ఏజ్ కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటేనండి ఇది ఫింగర్ని పైనుంచి కింద నుంచి పై వరకు ఐస్ పైన నుంచి ఇట్లా రొటేట్ చేస్తూ ఉండాలి. ఇలా రొటేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఐస్ రిలాక్స్ అవుతాయి, ఐస్ ఎఫెక్ట్గా ఉండవు, అలాగే రింకిల్స్ అనేవి రావు, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. తర్వాత ఇట్లా ప్రెస్ చేయండి, జస్ట్ ఇట్లా 1 2 3, మళ్ళీ 1 2 3. దాని తర్వాత ఇలా ట్యాప్ చేయండి, ఫేస్ని ఇలా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేస్తే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఫేస్ అనేది గ్లో అవుతుంది. తర్వాత ఈ 4 ఫింగర్స్ని ఇలా ఫోల్డ్ చేసి స్లోగా ఇలా మసాజ్ చేయాలన్నమాట. 1 2 and 3. ఇలా మీరు ఎప్పుడైనా సరే ఫ్రీ టైంలో అయినా సరే కూర్చొని మీరు హాయిగా చేసుకోవచ్చు అండి. ఓకే గైస్, థ్యాంక్ యూ అండి.